వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. లాస్ట్ 2 days అయితే నేను ఊటీలో అయితే స్టక్ అయిపోయినా. డిపెండ్ వెదర్ అయితే అస్సలు బాగాలేదు. సో సైక్లోన్ తుఫాన్ వల్ల ఈ తమిళనాడు, ఈ చెన్నై మొత్తం కూడా ఆగమైంది. ఇప్పుడు కొంచెం వెదర్ అయితే సన్లైట్ అయితే పడుతుంది. ఈ హిల్ స్టేషన్ పైన అయితే వెదర్ అయితే ఎప్పుడైతే ఇట్లే ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అయ్యేది తెలియదు. వితిన్ మినిట్స్లో వెదర్ అనేది వర్షం పడుతుంది, ఫాగ్ వస్తుంది, క్లియర్ ఉంటుంది అది. సో అదనమాట. ఇక మనమైతే ఇప్పుడు హాస్టల్ అయితే చెక్అవుట్ చేసేసి వీఆర్ గోయింగ్ టు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు సన్లైట్ అయితే పడుతుంది. నైట్ టెంపరేచర్ 10 degrees 8 degreesకి అయితే పడిపోయింది. అంతా కూల్ ప్లేస్. అందుకే థర్మల్ లైనర్స్ వేసుకున్నా, పైన టీషర్ట్ వేసుకున్నా, రైడింగ్ జాకెట్ వేసుకుని ఇక స్టార్ట్ అయిపోదాం. వెళ్తూ కూనూరు కూడా ఉంది. కూనూరుని విజిట్ చేసుకుంటే అయితే కోయంబత్తూర్కి అయితే రీచ్ అవుతాం. ఫైనల్లీ లివింగ్ ఊటీ గైస్. వర్షం అయితే ఆగింది ఇప్పటికైతే. చలో ఇక ఊటీకి అయితే మనం స్టార్ట్ అవుతాం. బైక్ అయితే వార్మప్ స్టార్ట్ అయితే చేయాలి. యా డన్. సో ఈ బ్యూటిఫుల్ సీనరీని వదిలేసి వెళ్ళిపోతున్నాం. కొంచెం సన్నీగా ఉంటే మాత్రం ఎక్సలెంట్ వస్తుంది వ్యూస్. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం గైస్. మళ్ళీ వచ్చినప్పుడు మంచి సన్నీ వెదర్లో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచి ఎంజాయ్ చేసిన. ఏంటంటే కాస్త చలి వల్ల కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. చలో వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్స్. లివింగ్ మై హాస్టల్. బాయ్ బ్రో. ఓ లెట్స్ గో బడి. మంచి హైట్ ప్లేస్లో అయితే ఉంది హాస్టల్ అయితే. వ్యూస్ అయితే అవసరం ఉంటాయి ఇక్కడిని. ఏంటంటే కొంచెం ఇలాంటి అడ్వెంచర్ అయితే చేయాల్సిందే మంచి వ్యూస్ కోసం అయితే. మినీ వాటర్ ఫాల్. ఈ కూనూరు రైల్వే స్టేషన్, ఉదగమండలం అంటే ఊటీ పైనుండి ఇక్కడ వరకు అయితే టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు టైం ఉందంటే విజిట్ చేయండి. అందులో 70% టికెట్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఉంటాయి. మిగతా 30% మాత్రం మనకి లైవ్లో అయితే ఇస్తారు. బిఫోర్ మనం ఎంత ఎర్లీగా వెళ్ళి అక్కడ క్యూలో నిలబడితే అంత ఎర్లీగా టికెట్స్ అయితే అవైలబుల్ దొరుకుతాయి. సో అందరికీ దొరుకుతాయని చెప్పి అయితే కూడా చెప్పలేము. ఇక మనం ఈ కూనూరు టౌన్ ఒకటి క్రాస్ అయ్యామంటే డైరెక్ట్గా మనం కోయంబత్తూర్కి అయితే వెళ్ళిపోతాం. ప్రజెంట్ వావ్ పక్కనే రైల్వే ట్రాక్. ఇక్కడ మనం అంటే ఇది సేమ్ ఈ పక్కన ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దీనిపైన మనకి ఆ టాయ్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఉదగమండలం టు కూనూరు టు ఉదగమండలం డైలీ 2 trips అయితే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో మిస్ చేసుకోకండి. సో అది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నేను వచ్చాను కానీ వెదర్ కండిషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. నేను ఎంటర్ అయినప్పటి ఊటీలో. ఎందుకంటే చెన్నై సైడ్, తమిళనాడు సైడ్ మొత్తం కూడా, తమిళనాడు స్టేట్ మొత్తం కూడా ఈ సైక్లోన్ అనేది ఎఫెక్ట్ వల్ల ట్రైన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 2-3 days ఉన్నాయి. ఇప్పుడు కొంచెం సన్నీగా ఉంది వెదర్ అయితే. సో అందుకే నేనైతే డైరెక్ట్లీ కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే హిల్ స్టేషన్ పైన వెదర్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలియదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అక్కడ పైన కూల్గా ఉంటుంది, రైనీగా ఉంటుంది. సో మనం ఎంత కిందికి త్వరగా వెళ్ళిపోతే వెదర్ అంతా మంచిగా మనకు సహకరిస్తుంది అన్నట్టుగా. ఫస్ట్ అయితే డైరెక్ట్ కిందికి అయితే దిగిపోతున్నాం. కోయంబత్తూర్కి అయితే వెళ్ళిపోతున్నా. వా ఏమొచ్చేసారు రా ఇద్దరు. జస్ట్ మిస్ రా. చూసుకోకుండా ఏంటి వేసుకుంటుంటారు కదరా ఇద్దరు. మళ్ళీ ఫాగ్ వచ్చేసింది చూడండి. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఇట్లా 1-2 minutesలో వెదర్ చేంజ్ అయిపోతుంది. అసలు 1-2 minutesలో మొత్తం క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ 1-2 minutes మొత్తం ఫాగ్ ఎఫెక్ట్తో వచ్చేస్తుంది అసలు. యాక్చువల్ కొడైకెనాల్ కూడా వెళ్ళాలి కానీ ఈ వెదర్కి మనం ఇక కొడైకెనాల్ వెళ్ళినా సరే అంత ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే ఈ సైక్లోన్ తుఫాన్ వల్ల కంప్లీట్గా వెదర్ అయితే కంప్లీట్గా బ్యాడ్ వెదర్ ఉంది. సో డైరెక్ట్ అందుకే నేను కొడైకెనాల్ ఒకటి క్యాన్సిల్ చేసేసిన. డైరెక్ట్ కోయంబత్తూర్ వెళ్ళిపోతున్నాయి. నియర్ బై ప్లేసెస్లో అయితే అదే ఉంది. ఈషా ఫౌండేషన్ సద్గురు గారిది. సో అక్కడికైతే వెళ్ళి విజిట్ చేద్దాం ఈరోజు ఈవినింగ్. చూసిన బట్టి ఆల్మోస్ట్ అయితే కిందికి అయితే వచ్చినాం. వర్షంలో తడిచిపోయినా మధ్యలో. ఇక్కడ కిందికి వచ్చా కొంచెం సన్లైట్ అయితే ఉంది బ్రో. లిటరల్లీ సూర్యుడిని చూడక ఎన్ని రోజులైంది, దగ్గర 3-4 days అవుతుంది సూర్యుడిని చూడక. సూర్యగా నిన్ను చూసి మిస్ అయిపోయాను రా బాబు. ఆల్మోస్ట్ 4-5 days నుండి అసలు ఏరా ఇన్ని రోజులు ఆలేవు.
చాలా హట్టింగ్ ఉందిరా 4-5 days. మళ్ళీ ఒక నార్మల్ వెదర్లోకి వచ్చిన ఫీల్ అయితే ఉంది ఊటీ కిందికి వచ్చాక. ఈ తమిళనాడులోకి స్పెషల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఇచ్చినట్టున్నారు దీని అమ్మ జీవితం. ఎవరిని చూసినా చెయ్యి ఫోన్ ఉంది, ఓ చెయ్యి ఏమో స్టీరింగ్ పైన ఉంది. ఇప్పుడు తప్పని చేసిండు వీళ్ళకి, ఇంకో చెయ్యి ఇచ్చేది ఉండే. ఆ చెయ్యి కూడా గేర్ల పైన వేసుకుంటుంటారు, ఓ చెయ్యి స్టీరింగ్, ఓ చెయ్యి ఫోన్. దీని అమ్మ జీవితం ఎంత హారన్ కొట్టినా ఏం చేసినా ఓడతలేడు. ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్ అందరు ఫోన్ 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 మాట్లాడుకుంటూనే వస్తున్నారా. నేను అమ్మ జీవితం డ్రైవింగ్ చేయకుండా మళ్ళీ ఇట్లా వ్లాగ్ ఆన్ చేసిన లేదా మళ్ళీ వర్షం పడుతుంది. దీనమ్మ ఇంతసేపు వెదర్ బాగుండే, వర్షం అయితే సాగు కొడుతుంది. పక్క కాపుకొని నిలబడ్డా, ఎందుకంటే కెమెరా మళ్ళీ నానిపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది మనకి. అసలు పెట్రోల్ పంప్స్ ఉంటే బాగుంటుంది నియర్ బైలో, కానీ లేదు మనకి ఇక్కడ దగ్గరలో. అందుకే చెట్టు కింద ఆపిన పిడుగు పడ్డదనుకో పైకి పోతా డైరెక్ట్గా. సో ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడదాలన్నా కూడా తమిళ్లో ఇబ్బందిగా ఉంది చాలా. అందరు నాలుగు లపాపలు ఆడిస్తున్నారు. ఏం పోయి అడిగినా లిటరల్లీ చెప్పాలంటే చదువు రాను లెక్క నిలబడ్డ వీళ్ళ ముందర అంతే. వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతలేదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థమైంది. పోనీ హిందీ ఇంగ్లీష్తో మేనేజ్ చేద్దామంటే అట్లా కూడా ఎవరు అంతగా లేరు. అంటే వీళ్ళు పర్టికులర్గా ఈ తమిళనాడు సైడ్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళ్కే ఇస్తారు. హిందీ కూడా వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ వచ్చినా ఫస్ట్ తమిళ్ మాట్లాడతారు వాళ్ళు. మనకేమో కదా రాకపోయే ఒకటే వస్తుంది, ఎల్లరికి వనక్కం అంతే. అంతకు మించి మనకు రాదే తమిళ్. ఏమని చెప్పుకోలే నా బాధ. సో మార్నింగ్ నిజంగా 10 degrees ఉండే, అందుకే ఇవన్నీ వేసుకున్నా. ఇప్పుడు సుక్కలుగా కనబడుతున్నాయి బయటకు వచ్చినాక. టీ-షర్ట్ థర్మల్ లైనర్ ఎట్లుంటుంది మరి వేడి. చాలా మింగింది. రోడ్ అయితే అసలు అమేజింగ్ ఉంది. ఏమన్నా రోడ్ అసలు కంప్లీట్ కార్నరింగ్స్, మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇక్కడ రోడ్స్ చేస్తారు. జస్ట్ అలా అలా కార్నరింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. ఎంతైనా సద్గురుజీ కూడా రైడర్ కదా, మినిమం ఉంటాయి రోడ్స్. ఇంకా ఇక్కడ నుండి వచ్చేసి 7 kilometers డిస్టెన్స్ ఉంది ఈషా టెంపుల్ దగ్గరికి. వెదర్ అయితే పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఈ మార్నింగ్ చలి, మధ్యలో వర్షం, ఇప్పుడు ఏమో కొంచెం బెటర్, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా కోకోనట్ ట్రీస్ అను, ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీసే కంప్లీట్లీ. లైక్ అదేదో పొలంలో వేసినట్టు వేసేసారు మొత్తం కోకోనట్స్. ఇక్కడంటే కానీ ట్రాన్స్పోర్ట్ అయితే మనకందరికీ కూడా కోకోనట్స్ అని థింక్. సో మొత్తం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి కోకోనట్సే. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు, పీస్ ఉంది అసలు ప్లేస్ అంతా. ముందర హిల్స్ చూస్తారా ఎలా ఉన్నాయి, వా అదిరిపోయాయి. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడనే ఎటు వెళ్ళాలి, బైక్ పార్కింగ్. వేర్ పార్కింగ్? హౌ మచ్ టికెట్? ఓకే, థ్యాంక్ యూ. నిజంరా బాబాయ్, ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి కనబడుతుందా మీకు ముందు? వావ్, ఎంత పెద్దగా ఉందిరా బాబు పార్కింగ్. ఫైనల్లీ మన సోలో ట్రావెలింగ్లో ఊటీ నుండి మనం ఈషా కోయంబత్తూర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ వెదర్లో ఇది మాత్రం అదిరిపోయింది. సో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ వ్యూస్తో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే.
అవర్స్ టైం ఉంది. ఏం చేయని అర్థం కాదు. ఇలా స్టాచ్యూ పక్కన వచ్చి కూర్చున్నాం. అలా స్టాచ్యూ కూర్చున్నాం అంతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి ఎగ్జాక్ట్లీ 7 o'clock లైట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 hour టైం అయితే ఉంది. ఆల్మోస్ట్ నేను 3:30 నుండి ఇక్కడనే జస్ట్ అలా కొన్ని సీన్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఈ పీస్ఫుల్ వెదర్లో అలా టైం అయితే స్పెండ్ చేస్తున్నా. సో అందరు కూడా మంచి రిలాక్స్ అవుతున్నారు. సో ఈ ఎన్విరాన్మెంట్లో ఎంతసేపు ఉన్నా తక్కువే. జస్ట్ ఇంకొక 1 hour అయితే మనకి లైట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో అది క్యాప్చర్ చేసుకొని వెళ్దాం ఇక.